వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి, నేను వాటర్ తీసుకొస్తాను. రాధిక, అలాగే వాటర్తో పాటు కొంచెం స్ట్రాంగ్గా కాఫీ కూడా తీసుకురా. బాగా తలనొప్పిగా ఉంది. అలాగేనండి. ఏమండి? ఏనన్నా వచ్చేంతసేపు అవుతోంది? ఇప్పుడే నానమ్మా. బాగా అలసటగా కనిపిస్తున్నావు నాన్నా. ఈరోజు వర్క్ టెన్షన్ కొంచెం ఎక్కువైంది నానమ్మా. ఈ మధ్యనేగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. అప్పుడే ఇంత పని మీదేసుకున్నావెందుకు? 4 రోజులు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా. నాకిప్పుడు ఏ ప్రాబ్లం లేదు నానమ్మా. అయినా అమ్మ కూడా ఇంట్లో లేదు. మొన్ననే చాలా పెద్ద టెండర్ వచ్చింది. దానికి సంబంధించిన పనులన్నీ వెంటనే పూర్తి చేయాలి. అందుకే ఆఫీస్కి వెళ్ళక తప్పట్లేదు నానమ్మా. ఏమిటోరా, మీ అమ్మ నిన్ను కాలు కందకుండా పెంచింది గాని కష్టాన్ని మోయకుండా చూసుకోవడం మాత్రం చేత కాలేదు దానికి. నీ శక్తికి మించిన భారాన్ని నెత్తిన వేసుకున్నావు. నేను చేస్తున్న పని నాకేం కష్టంగా లేదు నానమ్మా. ఇష్టంగానే చేస్తున్నాను. పైగా మన కంపెనీ మనం చూసుకోవడంలో ఇబ్బంది ఏముంటుంది? మీ అమ్మ మీద మాత్రం ఏగా వాలనివ్వు. సరే, స్నానం చేసిరా, భోంచేద్దాం. సరే నానమ్మా. కైలాష్కి ఇష్టమైన వంటలన్నీ చేసావా? చేశాను బామ్మ. ఆ ఏర్పాట్లేవో చూడు. ఏంటిది? అమ్మా, అబ్బా, దోమలు కుట్టి కుట్టి చంపేస్తున్నాయి. ఏం చెయ్యాలి? ఆ బొరకాని ఇప్పుడు వేసుకుని పడుకుంటే ఈ దోమలు బెడత తప్పుతుంది.
దెయ్యం ఏది? అయ్యో ఎక్కడ దెయ్యం? అన్నయ్య దయ్యం ఎక్కడ? ఆ, ఏ నేహా ఏమైంది? దయ్యం 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 ఏమైంది నేహా? అమ్మా దయ్యం అమ్మా అమ్మ దయ్యం దయ్యం అమ్మా దెయ్యం ఏంటే నీ బోందా? మీ అమ్మమ్మనే. నువ్వేంటే అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని దెయ్యమేమోనని భ్రమపడినట్టున్నావు. చిన్నపిల్లల్లా చేస్తలేంటమ్మమ్మ. అర్ధరాత్రిలా బుర్కా వేసుకోవడం ఏంటి? ఒకటే దోవలు కొడుతున్నాయిరా, అందుకే వేసుకున్నాను. ఛ, మంచి నిద్ర పాడు చేసావు కదమ్మమ్మ. సర్లే పదండి. అమ్మయ్యా బురకా గురించి శ్రీవారికి అనుమానం రాలేదు. పొద్దున్నే నా చేతులతో దోశలు వేసి బలవంతంగానైనా బామ్మ చేత తినిపించి బుద్ధి చెప్పాలి. అమ్మమ్మ, మన ఇంట్లోకి బుర్కా ఎలా వచ్చింది? అవును, నాకు అసలు ఈ అనుమానమే రాలేదు. మన దగ్గర బుర్కా ఎందుకుంది పిన్ని గారు? ఆ, ఇదా దోవలు కుట్టకుండా నెట్టు కొనుక్కుని రావే అని ప్రియాకి చెప్తే ఇదైతే బాగుంటుందని ప్రియానే కొనుక్కొచ్చి ఇచ్చింది. నన్ను ఇరికిస్తావు బామ్మ, చెప్తాను సంగతి. అమ్మమ్మ, ఆ బుర్కా తీసి ప్రియాకివు. ప్రియా వేసుకో. ప్రియ వేసుకోవటం ఏంటి? మీరున్నండి పిన్ని. అది కాదు, నేనెందుకు శ్రీవారు బురకా వేసుకోవడం? చెప్పింది చేయి ప్రియా, వేసుకో. నిన్ను ఆ బుర్కాలో చూసుకుని మురిసిపోతాడేమో. నీ మొహం, బురకాలో అమ్మాయిని కొట్టింది నేనేనని మీ మనవడికి అనుమానం వచ్చింది. ఆ? ఇదిగో నాకేం సంబంధం లేదు. మ్మ్. త్వరగా వేసుకో ప్రియా. ఇది పట్టట్లేదు శ్రీవారు. వేసుకుంటే పడుతుంది. ఏం చూస్తున్నావు? అది కూడా వేసుకో. ఇదెలా కడతారు? మొహానికి వేసుకుంటారు. ఆ, ఆ, వేసుకుంటాను. వేసేసుకున్నాను శ్రీవారు. మీ ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమ ఉందే ప్రియా. మేమిక్కడ ఇంతమంది ఉన్నా కూడా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఇదంతా నువ్వు చేసిన తింగర్ పని వల్లే. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అమర్? మమ్మల్ని పడుకోనివ్వకుండా ఇక్కడ మీ రొమాన్స్ ఏంటన్నయ్యా? రొమాన్స్ కాదు, మీ వదిన చేసిన న్యూసెన్స్. నేనే న్యూసెన్స్ చేశాను. చాలే నోర్మై. బుర్కా వేసుకొచ్చి ఆ అమ్మాయిని కొట్టింది నువ్వే.
చాలా జీనియస్ శ్రీవారు. అక్కడెక్కడ భగత్ నగర్ లో సంఘటన జరిగితే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మన ఇంట్లో నా కళ్ళు చూసి గుర్తుపట్టారు. అయినా నేను చాలాసార్లు చెప్పాను కదా బామ్మ, మా శ్రీవారు పొరపాటున డాక్టర్ అయ్యారనుకుంటా, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేవారు. ఆ? నాకెప్పుడు చెప్పావే? ఇప్పుడు చెప్తున్నానుగా, అనుకుని పోవచ్చు కదా. ఆ? ఆ, ఆ, నిజమే నిజమే. ఆ, నా మనవడు పోలీస్ ఆఫీసర్ కావాల్సిన వాడు. ఇంక చాలే ఆపండి. ఒకరికి ఇద్దరు తయారయ్యారు. అసలు మీకు బుద్ధి ఉందా? ఈ సంగతి బయట తెలిస్తే మన పరువు సంగతి ఏమవుతుందో ఆలోచించారా? మా, పోను పోను నీ తింగరతనం మరీ ఎక్కువైపోతుంది. తింగర్తనం ఏంటి శ్రీవారు? ఆయన బుర్ర పెట్టి ఆలోచించండి. తెలివిగా నేను మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశాను. హే, నీకేమైనా మెంటలా? నన్ను ప్రమాదంలో నుంచి బయటపడేయడం ఏంటి? అయ్యో, ఇవాళ రేపు సొసైటీ అస్సలు బాలేదు శ్రీవారు. కొంతమంది అమ్మాయిలు బ్యాగ్ లో పెప్పర్ స్ప్రేలు పెట్టుకుని తిరుగుతున్నారు తెలుసా? అదిని చూసి అబ్బాయిల మీద స్ప్రే కొట్టి ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఏయ్, అబ్బాయిలు కతే అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు, నువ్వేంటి రివర్స్ లో చెప్తున్నావు? కాలం మారింది శ్రీవారు. నీ పొంద మారింది. మీరు కిడ్నాప్ కాకుండా అపాయం నుంచి నేను బయటపడేస్తే భుజం తట్టి మెచ్చుకోవాల్సింది పోయి తిడతారండి శ్రీవారు. చెప్పవండి బామ్మ నువ్వు. అవును, ప్రియా సమయానికొచ్చి ఆ అమ్మాయిని కొట్టకపోయి ఉంటే నిన్నెవరు కిడ్నాప్ చేశారో అర్థం కాక తిండి నిద్ర మానేసి అందరం టెన్షన్ పడిపోయేవాళ్ళం. మా మనవరాలి వల్లే క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు. హే, మీ ఇద్దరికి ఏదో అయింది. ఇంక శ్రీవారు అమ్మాయిల జోలికి పోరు. అసలు ఏంటిదంతా? అమ్మాయి అంటున్నారు, నువ్వేమో కొట్టావంటున్నారు. నాకేం అర్థం కావటం లేదు. ఏం లేదు అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ నేహా. గుడ్ నైట్. నువ్వు చేయబట్టే ఇంత రచ్చ జరిగింది. ఇక పడుకో. ఏడ్చినట్టుంది. బుర్ఖా వేసుకుని భయపెట్టింది నువ్వు, మళ్ళీ నన్నంటావేంటి? నిన్ననకి ఇంకెవరిననాలి? నీ గోలకే అందరూ లేచొచ్చారు. ఇంకా పడకా. ఆశలేమో రెట్టే యూసులేమో రేకు కొత్త కొత్త పిలుపులు విడుతున్నవి, కొన్ని మాటలు గొంతు దాటుతున్నవి.
ఏంటి అలా చూస్తున్నారు? రాధిక, పికాసో చిత్రం, అజంతా శిల్పం కలకలిపిన అందం నీలో కనిపిస్తుంటే చూడకుండా ఏం చేయమంటావు? కళ్ళని కలువలతో ఎందుకు పోల్చారో తెలీదు. పెదవులని గులాబీ రేకులని ఎందుకన్నారో తెలీదు. మెడని శంఖంతో ఎందుకు ముడిపెట్టారు నాకింకా బోధపడలేదు. బహుశా వాటితో వర్ణించే కవులు నిన్ను చూసుండరు. అవి కూడా నిన్ను చూస్తే నీ అందానికి ఆశ్చర్యపోయి చూస్తాయి. రాధిక, నీ అందం నన్ను మైమరపిస్తుంటే నీ చూపులు నా గుండెల్లో గుచ్చుకుని పోతుంటే నీ చిరునవ్వు నా మనసుని డిస్టర్బ్ చేస్తుంటే తలలోని మల్లెపూలు కూడా సిగ్గుపడేలా ఆకాశంలోని చందమామ ఈ నేల మీదకొచ్చినట్టు అనిపిస్తుంది. అల్లుడు, 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 ఒక్క నిమిషం. ఏంటి మావయ్య? నీకోసం మీ మేనేజర్ వచ్చాడు అల్లుడు. ఇప్పటికైనా మనం కోట్ చేసిన డీటెయిల్స్ని, అమౌంట్ని, మిగతా ఆడిటింగ్ రిపోర్ట్స్ని ట్రాన్స్ఫర్ చేశారా లేదా మేనేజర్ గారు? చేయలేదు సార్. మీకు అసలు కొంచెమైనా బుద్ధుందా? వర్క్ డెడికేషన్ లేకుండా ఎందుకండి ఉద్యోగాలు చేసి మాకు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు? అరే, అమ్మ అక్కడికి చేరేలోపు మనం వర్క్ పూర్తి చేసి వాటిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేకపోతే, అమ్మ యూఎస్కి వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా బిజినెస్ డీల్ పూర్తి చేయలేకపోతే అక్కడికి వెళ్ళి ఏంటండి ప్రయోజనం? అంటే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మనం ఏం చేయలేకపోయాం సార్. బ్యాంక్ టైం కూడా అయిపోయింది. సాకులు చెప్తే పని అవ్వదు మేనేజర్ గారు. మీరు చేసిన బుర్ర తక్కువ పని వల్ల చేసిందంతా బూడిదల పోసిన పన్నీర్ అవుతుంది. మీ నిర్లక్ష్యం పెద్ద డీల్ పోవడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఎలా? లేట్ అయింది కదా సార్. ఈ టైంలో అంటే ఆపండి. రేపు ఉదయం అమ్మ క్లయింట్స్ దగ్గరికి చేరేలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పని పూర్తి చేసి తీరాలి. పదండి, ఆడిటర్ దగ్గరికి వెళ్దాం. ఏమండి? 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 ఏమైందండి? పిన్ని, పెట్టండి. అల్లు సార్. ఏమండి? సార్. కైలాష్, బాబాయ్ భయంగా ఉంది బాబాయ్.